వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఈరోజు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి కల్కి 2898 AD సినిమా మన ముందుకు వచ్చేసింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే, శోభన, పశుపతి ఇలాంటి గొప్ప పేరు పొందినటువంటి తారాగణం అంతా ఈ సినిమాలో ఉన్నారు. అశ్విని దత్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమాలో ఉన్న కంటెంట్ గురించి కొంత చర్చ నడుస్తూ ఉంది. సో మనం చదువుకున్నది ఇప్పుడు దాకా పురాణాల ప్రకారం విష్ణు, యసుడు, సుమతి అనే దంపతులకు కల్కి అంటే విష్ణుమూర్తి 10వ అవతారమైనటువంటి కల్కి జన్మించాడని చెప్పేసి మనం చదువుకున్నాం. కానీ ఈ సినిమాలో కొంత విరుద్ధంగా ఆ కథని నాగశ్విన్ చెప్పిన తీరు ఏదైతే ఉందో అది కొంత వివాదాస్పదం కూడా అవుతూ ఉంది. దానికి సంబంధించి మనతో చర్చించడానికి మన ముందు ఇప్పుడు ప్రముఖ జర్నలిస్టు అలాగే విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. సో ఆయన ఏమంటారు దీని గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో కల్కి ఎలా ఎవరికి జన్మించాడు ఏంటి అనేది మనం చదువుకున్నది ఒకటి. ఈ సినిమా చూసేటప్పటికి కల్కి 2898 చూస్తే కొంత కన్ఫ్యూజన్కు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాత్ర సుమతి అనే పాత్ర కనిపించింది, కానీ ఆమెకు మొదట పేరు కూడా లేదు. ఆమెని కేవలం ఒక ఆబ్జెక్ట్ కింద మాత్రమే చూపించారు ఈ సినిమాలో. అంటే దర్శకుడు ఊహలో ఏదైతే ఉందో, ఆయన కల్పనలో ఏదైతే ఉందో, అంటే 2898వ సంవత్సరం నాటికి ఇలా ఉంటుంది అని ఆయన ఊహించుకుని ఏదైతే చేశాడో అది మనం చదువుకున్న దానికి చాలా విరుద్ధంగా కనిపిస్తూ ఉంది. దీన్ని మీరేమంటారు? అంటే మనం చదువుకున్నది ఇప్పుడు ప్రవచనకారులు చెప్తున్నది ఇదంతా కూడా అంటే ఆ శంబల గ్రామము అనే అన్నారు. అవును, ఇక్కడ ఒక మరో ప్రపంచంలాగా చూపించారు. శంబల గ్రామంలో సుమతి కడుపును ఆయన పుడతాడు అవును అనేది ప్రవచనకారులు చెప్తూనే ఉన్నారు. అది రాసింది కూడా, చదువుకున్నది కూడా అదే. కాకపోతే దీనిలో కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ మనకి దాదాపుగా కంసుడి తరహాలో ఒక పాత్రను డిజైన్ చేశారు. ఈ కంస పాత్ర ఈ సుప్రీం యాస్కిన్ అనే పాత్ర సుప్రీం యాస్కిన్ అని పెట్టి ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసి ఇది కలిపురుషుడా ఏమిటి అనే ఒక అనుమానం కలిగిస్తూ అవును కంసుడి తరహా డిజైన్ నడిచింది. ఈ కంసుడి తరహా డిజైన్ నడవటము, అలాగే అతని ప్రధానమైనటువంటి ఆబ్జెక్ట్ ఏమిటి, తనని హతమార్చేటువంటి శక్తి పుట్టబోతోంది అనేది తనకు తెలుసు. అవును, ఇది కూడా భాగవతమే. అవును, ఇది కూడా కంసపాత్ర ఇన్ఫ్లుయెన్స్. అంటే దేవకి కడుపున పుట్టబోయేవాడు తనను సంహరిస్తాడు అనేది తెలుసు. తెలిసి అక్కడ పుట్టిన ప్రతి బిడ్డని చంపడం మొదలవుతుంది. అవును, మొదలైన తర్వాత లేదు అష్టమ గర్భం ద్వారా నీకు ప్రమాదం ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత అష్టమ గర్భం కోసం వెయిట్ చేస్తాడు. శరీరవాణి చెప్పిన తర్వాత ఆ మహామాయ పుడుతుంది. దానికంటే ముందే కృష్ణుడిని అక్కడి నుంచి తరలిస్తారు. అవును, వసుదేవుడి ద్వారా అక్కడ యశోద దగ్గరికి తరలించటం ఇదంతా మనకి తెలిసిన కథే. అయితే ఈ కథకి బైబిల్లో క్రీస్తు జననానికి చాలా పోలికలు కనిపిస్తాయి. క్రీస్తు కూడా అంటే మరియ పాత్ర, మేరీ మాతను మనం మేరీ మాత, అవును, మరియమ్మకి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం అనేది ఉంటుంది. అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి ఆవిడ అక్కడ నుంచి ఆ దేశంలో శిశువుల్ని చంపేస్తుంటాడు. అక్కడ కూడా ఏ రోజు రాజుకు తెలుసు తనని చంపేవాడు పుట్టబోతున్నాడు అని. తెలిసినప్పుడు చిన్నపిల్లల్ని అంటే గర్భంతో ఉన్నటువంటి మహిళల్ని వెతుకులాట ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఈ క్రమంలో అక్కడి నుంచి తప్పుకుంటారు వీళ్ళు అతి కష్టం మీద. ఆ తప్పుకునే క్రమంలో ఒక పశువుల పాకలో జన్మిస్తాడు. ఇది బైబిల్ ప్రకారం. బైబిల్లో మరియా పాత్ర చాలా పవిత్రమైనటువంటి పాత్ర. అది అలాంటి క్యారెక్టరే మనకి మళ్ళీ ఇస్లాంలో కూడా కనిపిస్తుంది మరియం అనే పేరుతో. మరియం ఇది కేరళలో చాలామంది పేర్లు
చూస్తాం మనం. మరియం అనేటువంటి పేరు అక్కడ ఎక్కువ చలామణిలో ఉంటుంది. ఓకే. కొంచెం ఇస్లాం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి మనకి ఇస్లాంలోను అలాగే క్రైస్తవంలోను కలిసే పేర్లు చాలా ఉంటాయి. ఇబ్రహీం, అబ్రహాం ఇలాంటివి. దాన్నే మనం బ్రహ్మ అని లేకపోతే బృహస్పతి అని కూడా మాట్లాడేస్తారు దీంతో దాన్ని కలిపి. ఇలా ఈ 3 మతాలు కూడా మధ్య ఆసియాలోనే పుట్టాయి అనేటువంటిది ఒక చర్చ ఉంది. ఇక్కడ మధ్య ఆసియా నుంచి రకరకాల ప్రాంతాలకు విస్తరించినటువంటి మతాలు. అందుకని వీళ్ళ పవిత్ర గ్రంథాల్లో ఈ పోలికలు ఉన్నాయి అని. అయితే కల్కి సినిమా దగ్గరికి వచ్చేసరికి మనం ఇందాక చెప్పుకున్నటువంటి సుమతి, ఈ సుమతిని ఈ కంస పాత్రని పోలినటువంటి కలిపురుషుడి పాత్ర ఏదైతే కమల్ హాసన్ ప్లే చేశాడో ఆ క్యారెక్టరు ఈ గర్భంతో ఉన్నటువంటి మహిళలందరినీ తీసుకొచ్చి పరీక్షలు చేయటం, ఈ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. దానికి ఒక ల్యాబ్ పెట్టి అక్కడ వీళ్ళందరినీ ప్రిజర్వ్ చేసి ఆ పని నడుస్తూ ఉంటుంది. వాళ్ళ నుంచి ఆ సెరం అనేది లాగేసుకొని తీసుకుని దాన్ని పరీక్షించి దాన్ని విశ్లేషించి వారికి ఒక నివేదిక సమర్పించడం ఈ గొడవ ఉంటుంది. అవును. అంటే పౌరాణిక సైన్స్ ఫిక్షన్గా నడిపాడు ఆయన సినిమాని. ఈ నడుపుతున్నటువంటి క్రమంలో ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అనే విషయం ఎవరికీ అర్థం కాదు. ఎవరు? ఈ సుమతి. ఇది ఒక రకంగా ఆయన ఎస్టాబ్లిష్ చేసిన తీరు ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం పొందిన పద్ధతిని ఇక్కడ అడాప్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. కృత్రిమ గర్భధారణ లాగా పెట్టాడు. ఇది అంటే ఆయన సైంటిఫిక్ ఫిక్షన్ అన్న ధోరణిలో నడిపాడు, కానీ నిజానికి కొంచెం అప్పుడప్పుడు అది తడుగుతుంది థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడికి. ఇది బైబిల్ అడాప్షన్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే తన పేరు కూడా నాకు పేరు లేదని చెప్తుంది. అవును, దీపిక పేరు లేదు అంటుంది. తన ఏదో నంబర్ చెప్తే దాన్ని బట్టి వీడు దాన్ని సుమతి అని చెప్పి డిరైవ్ చేస్తారు. చేసిన తర్వాత అక్కడి నుంచి ఈ అమ్మాయిని కాపాడుకోవటానికి, ఎందుకు కాపాడుకోవాలి, ఈవిడ గర్భంలో దైవం ఉంది అనేటువంటిది ఒక బిలీఫ్. అవును. ఈ నమ్మకం ప్రకారం ఇది అక్కడికి చేరాలి శంబలకి. శంబల అనేటువంటిది ధర్మం 4 పాదాలతో నడిచేటువంటి ఒక గ్రామంగా మనకి ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఇది హిమాలయాల్లో ఉంది అనేటువంటిది ఒక కథనం ఉంది. అయితే బౌద్ధ వాంగ్మయంలో ఏదో ఎడారి దగ్గరలో గ్రామము అని కూడా ఉంది. బౌద్ధ వాంగ్మయంలో కూడా ఉంది ఈ పేరు, ఈ ప్రస్తావన. ఇంకొకటి ఏంటంటే చాలామంది రకరకాలుగా చెప్తారు. అంటే ద్వారక కోసం ఎలాగైతే పరిశోధనలు జరిగాయో అదే పద్ధతిలో ఈ శంబల కోసం సోవియట్ రష్యా నుంచి కొన్ని ప్రయోగాలు జరిగాయని, అంటే అది ఎక్కడుందో ట్రేస్ చేసి అక్కడ ప్రజలు అలా నివసించడానికి కారణమైనటువంటి విషయాలు ఏమిటో తెలుసుకోవటానికి ఒక ప్రయత్నం జరిగిందని, అలాగే 1930 ప్రాంతాల్లో చైనా కూడా ప్రయత్నాలు చేసిందని, అలాగే హిట్లర్ కూడా ఆ ప్రాంతాన్ని వెళ్ళి అక్కడ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడని, ఇలా రకరకాల కథనాలు ఉన్నాయి. దీనిలో చాలా కల్పనలు కూడా ఉన్నాయి. ఈ ప్రచారంలో ఉన్నటువంటి కథలు. అయితే ఈ కథలు ప్రచారంలో ఉన్నాయి అనే దాన్ని కూడా ఈయన ఎక్నాలజీ చేసే ప్రయత్నం చేశాడు నాగశ్విని. మనకి ఒక విగ్రహం కనిపిస్తుంది ఈ సినిమాలో. అంటే ఒక ఫారినర్ కోటు సూటు బూటు వేసుకున్నటువంటి ఒక పెద్ద విగ్రహం కనిపిస్తుంది. ఏది శంబలకిను అలాగే ఈయన చెప్పినటువంటి కాంప్లెక్స్కి మధ్యలో. ఈ కాంప్లెక్స్ అంటే ఏమిటి? అదొక కార్పొరేట్ రాజ్యం. ఆ కార్పొరేట్ రాజ్యాన్ని ఎవరు నడుపుతూ ఉంటాడు? కలిపురుషుడు నడుపుతాడు. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు ఈ డైరెక్టరు? కలియుగం అనేది ఈ కలిపురుషుడు కార్పొరేట్ అవతారంలో కనిపిస్తాడా, అలాంటి ఊహ ఏదైనా ఉందా ఆయనకి, నాగశ్వనికి అనేది ఒకటి చూడాలి. అక్కడ చాలా సుఖాలు ఉంటాయి, సుఖవంతమైన జీవితం ఉంటుంది. దానికోసం ఇతను తహదాలాడుతూ ఉంటాడు ప్రభాస్ భైరవ పాత్ర. ఈ భైరవ పాత్ర చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన జీవనం నడుస్తోంది. ఇంటి అద్దె కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో అతను జీవిస్తున్నాడు అనేది చూపిస్తాడు. ఇది ఫైనల్గా ఏమిటి ఆ క్యారెక్టర్ అంటే మహాభారతంలో కర్ణుడి పాత్ర.
కర్ణుడి పాత్రగా చెప్తాడు చివరికి, క్లైమాక్స్కి తేలుస్తాడు దాన్ని. తేల్చి అంటే కర్ణుడి పాత్రకు సంబంధించి మనకున్న ఇంప్రెషన్ ఏంటి, ఆయన కూడా పెద్ద స్థితిమంతుడేం కాదు. అవును, స్థితిమంతుడు కాదు, దుర్యోధనుడి వల్ల అతను అంగరాజ్యానికి రాజు కాగలిగాడు అంతే. వాస్తవానికి చాలా పేదవాడు మాత్రమే కాదు, ఒక రధికుడి కొడుకు అతను. అవును, అంటే ఆ కొడుకుగా పెరుగుతాడు వాళ్ళు పెంపుడు తల్లిదండ్రులు వాళ్ళు అక్కడ పెరుగుతాడు అంతే తప్ప అతను కుంతి కుమారుడే. కుంతికి సూర్యుడి ద్వారా సంభవించినటువంటి కుమారుడు. గంగానది నుంచి వచ్చి కొట్టుకొని వచ్చాడు కాబట్టి గాంగేయుడు అన్నారు. ఇలా రకరకాల పేర్లు, రకరకాల రాధేయుడు అని కూడా అంటారు. అంటే పెంచిన తల్లి పేరు రాధ అవటం వలన రాధేయుడు అంటారు. ఏది ఏమైనప్పటికీ అతన్ని దిగువ కులంగానే చూశారు. కుల సమస్య ఉంది అక్కడ, కుల వివక్ష ఉంది. అలాగే స్థితిమంతుడు కాదు, కొంచెం అనార్కిక్గా ఉంటాడు. అనార్కిక్గా ఉండే వాళ్ళ లక్షణాలు కొంచెం ప్రోస్ట్రేట్ కూడా నడుస్తారు వీళ్ళు. అంటే వీళ్ళకు ఉండేటువంటి ఆ ఎదుగుదల మీద ఉన్నటువంటి కోరికతో స్ట్రైట్కి అనుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా ఒక్కొక్కసారి తీసేసుకుంటారు వీళ్ళు. అందులో భాగంగానే ఇతను ఈ అమ్మాయిని తిరిగి అప్పచెబితే భారీ ప్రైజ్ మనీ ఒకటి అనౌన్స్మెంట్ జరుగుతుంది. దాన్ని గెలుచుకోవాలనేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాడు ఇతను. గెలుచుకొని కాంప్లెక్స్లోకి వెళ్ళొచ్చు అని ఒక ఆఫర్ ఇస్తారు వాళ్ళు, కాంప్లెక్స్లోకి మేము ప్రవేశపెడతాం నిన్ను. అది తన జీవితంలో ఒక ఎదుగుదలగా చూస్తాడు అతను. ఆ ఎదుగుదలగా చూసి ఈ ఆఫర్కి లొంగి ఇటు వస్తాడు. అవును, అది చూసేవాడికి, అంటే సినిమా చూసేవాడికి కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తుంది. నెగిటివ్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. అంటే నెగిటివ్గా వీళ్ళు ఫీల్ అవుతారు. కానీ క్యారెక్టర్ నుంచి ఆలోచిస్తే అది కరెక్ట్ అన్నట్టు, అది కరెక్టే. అతను అలా బిహేవ్ చేయటం కరెక్టే. సో అలా రకరకాల ధోరణులు ఉన్నాయి సినిమాలో, రకరకాల కలబోతలు ఉన్నాయి. ఈ కలబోతలు ఇవన్నీ కలిసి, అంటే మనం చదివినటువంటి ఇది ఒక రకంగా మైథలాజికల్ ఫిక్షన్ అనుకుంటే, హైందవ పురాణాల నేపథ్యంలో నడిచినటువంటి కథ ఇది. మనకి చాలా ఇంగ్లీషు సినిమాలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. ఆ సినిమాల్లో మీకు బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్లు ఇప్పుడు లైఫ్లో రన్ అవుతూ ఉంటాయి. రన్ అవుతూ ఇప్పటి ప్రపంచాన్ని చూసి అవి వ్యాఖ్యానిస్తాయి. ఆ ధోరణిని అక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాడు ఈయన. అంటే ఇతను ఒకవేళ ఈ సినిమాని ఒక గ్లోబల్ స్టేజ్ మీదకి తీసుకెళ్తున్నాడు కాబట్టి, సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని, అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఇలా ఈ మరియం అనే పాత్రను పెట్టడం కానీ, ఆ పాత్రల పేర్లు అవునంటే అని పెట్టడం కానీ, రాజేంద్ర ప్రసాద్ శంబలలో ప్రధానంగా అక్కడ ప్రజలందరూ ఒక అమ్మదేవతకి, అమ్మదేవత పూజలో ఉన్నారు అన్నట్టుగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో. అది ఇతర గ్రంథాల్లో కానీ మరొక చోట కానీ ఉన్నట్టుగా నేను ఎక్కడ చదవలేదు. అదే అయితే ఈ సినిమాలో అది ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. మరి శంబాలని కనుక ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తే ఈ పాత్రల్ని, అంటే సుమతి అనే పాత్రని అలా తయారు చేయడంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? అంటే సుమతి మాత్రమే కాదండి, అదే నేను చెప్పవస్తుంది ఏంటంటే అక్కడ మరియా అనే ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ శోభన చేసినటువంటి క్యారెక్టర్. ఇది కూడా కొన్ని అనుమానాలకు దారితీసే పద్ధతిలో ఉంది అది. ఇలా ఒక అంటే గ్లోబల్ ఆడియన్స్ని టచ్ చేయటం కోసం ఈ తరహా కల్పన చేశాడా అనేది కూడా కొంతవరకు ఆలోచించదగ్గ విషయమే. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగు సినిమాలో చూసుకుంటే రూని అనే పాత్రలో ఈ తరహా పేర్లు ఉన్న పాత్రలో మనం చూడలా. లేదు, ఈ తరహా పాత్రలు లేవు. ఆయన రకరకాల పేర్లు తీసుకున్నాడు. ఈ పేర్లన్నీ కూడా ఆయన, అంటే హిందూ మైథాలజీలో ఉన్నటువంటి కొన్ని పాపులర్ పేర్లు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. అవును, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి పేర్లే కాబట్టి ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ అంటే అది ఎక్కడైనా తెలుస్తుంది. అలాగే ఈయన తీసుకున్నటువంటి అశ్వత్థామ క్యారెక్టర్ కూడా తెలుసు, దానికి ఉండే పాపులారిటీ దానికి ఉంది. మిగిలిన క్యారెక్టర్స్ అన్నిటినీ ఆయన తన ధోరణిలో పేర్లు పెట్టుకుంటూ వెళ్ళాడు. అదే పెట్టుకుంటూ కొంత కాంప్లెక్స్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నటువంటి ప్రపంచంగా చూపించాడు దాన్ని. అంటే ఈ సినిమాలో చూపించినటువంటి ప్రపంచాలు 3 ప్రపంచాలు అన్నాడు ఆయన.
కానీ అసలు మనకు ఇప్పుడు దాకా ట్రైలర్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆ చివరి నివాస యోగ్యమైన నగరం కాశీని అసలు ఈ సినిమాలో చూపించలేదే. కాశీని దూరంగా చూపించాడు ఒక షాట్లో. ఓకే, అంటే వీళ్ళు కాశీ నగరానికి చేరుకుంటున్నాము అనే ఆ దీనిలో పెడుతూ ఉండగా చెప్తాడు అంతేగాని దూరం నుంచి చూపిస్తాడు. అది అంతకుమించి కాశీలోకి వెళ్ళాలి. ఈ సినిమాలో ప్రధానమైన కాంప్లెక్స్కి శంబలకి మధ్య, అంటే ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగానే దీన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. రెండోది, ఈ సినిమాలో ఆయన ప్రధానంగా ఈ ధర్మ పరిరక్షణ యుద్ధానికి ఇద్దరిని సైనికులుగా వాడాడు. ప్రధానమైనటువంటి సైనికులుగా, లేకపోతే ఈ ధర్మ ప్రతిష్టాపన కోసం పనిచేసిన వాళ్ళుగా ఒకటి అశ్వత్థామ క్యారెక్టర్ని తీసుకున్నాడు. నెమ్మదిగా కర్ణుడు కూడా అశ్వత్థామకి తోడై నిలిచినట్టుగా కథ నడుస్తుంది అనేది అర్థమైంది మనకి. చివరికి వచ్చేటప్పటికి ఇది పార్ట్ 2లో ఎస్టాబ్లిష్ కావచ్చు. అయితే ఈ రెండు పాత్రలు కూడా మహాభారతంలో కౌరవపక్షం. అవును, కౌరవపక్షం అయినటువంటి ఈ రెండు పాత్రల్ని తీసుకొచ్చి ఇక్కడ ధర్మాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రెండు క్యారెక్టర్లని వాడటం అదే అనేది ఒక రకంగా జస్టిఫై చేసుకోవచ్చు ఆయన. ఎందుకంటే ఆ రోజున వాళ్ళు ధర్మాత్ములు కాబట్టే అటువైపు నిలబడ్డారు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ భారతంలో ఉంది. భీష్ముడు కావచ్చు, ద్రోణుడు కావచ్చు, వీళ్ళందరూ కౌరవుల పక్షాన ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు నమ్మిన ధర్మం ప్రకారం అక్కడ ఉండటమే ధర్మము అని వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళు మంచి మనుషులే, వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాల పట్ల ఒక అనుకూలత ఉన్నవాళ్ళు కాదు అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. సో దాన్ని సెకండ్ పార్ట్లో ఏదైనా ఎస్టాబ్లిష్ చేస్తాడా, అందుకోసం ఈ రెండు క్యారెక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడా నాగశ్విన్ అనేది ఒక డౌట్. అది పార్ట్ 2 చూస్తే కానీ మనం పూర్తిగా చెప్పలేం. అవును. అయితే ఈ సినిమా చూస్తున్నటువంటి వాళ్ళకి ఇదంతా భారతం, కొంత వార్ సీన్స్ అవి చూపించాడు ఆయన. అలాగే కృష్ణుడి గెటప్, పింఛము, ఆకారము చూపిస్తాడు తప్ప మిగిలినది కూడా అంటే ఆ పాత్రలో ఎవరున్నారు అనేది ఎస్టాబ్లిష్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఆ డిజైన్ మనం ఇప్పటిదాకా చూసినటువంటి పౌరాణిక కృష్ణుడి గెటప్ కాదు. మరి ఆ గెటప్ని ఎందుకు చూస్ చేసుకున్నాడు ఆయన? ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్ని అడ్రస్ చేయడం కోసం ఈ తరహా డిజైన్స్ ఉన్నాయి. కృష్ణుడికి సంబంధించి ఇంటర్నేషనల్ మార్కెట్లో హరే కృష్ణ హరే రామ భజన్స్ వీటి ద్వారా ప్రమోట్ అయినటువంటి ఒక కల్ట్ ఉంది. దాంట్లో ఈ తరహా ఇమేజ్ ఉంది. ఆ కేశ అలంకరణ అదంతా కూడా ఒక డిఫరెంట్ కనపడుతుంది. మనకు తెలిసిన దానికి భిన్నంగా ఉంటుంది. ఆ గెటప్ని అక్కడి నుంచి అడాప్ట్ చేసి గ్లోబల్ ఆడియన్స్ కోసం ఆ తరహా డిజైన్ చేశాడా అనేది ఒక డౌట్. నిజానికి వాళ్ళ లోగోలో ఉన్నటువంటి ఎన్టీ రామారావుని యాజ్ ఇట్ ఈజ్గా రీక్రియేట్ చేసి ఆ 3-4 సన్నివేశాలకి వాడుంటే బాగుండేది. అదే అంటే తెలుగు ప్రేక్షకులకి, పర్టికులర్గా సౌత్ ఇండియన్ ఆడియన్స్కి, ఇండియన్ ఆడియన్స్కి కూడా కనెక్ట్ అయ్యేది అది. కానీ అది జరగల. ఆ తరహా సర్ప్రైజ్ ఏమన్నా ఉంటుందేమో అనే ఒక డౌట్ వచ్చింది, కానీ అది జరగల. కానీ ఆ గెటప్కి సంబంధించి మాత్రం అది అంతర్జాతీయంగా ఉన్నటువంటి కృష్ణ కల్ట్కి అడ్రస్ చేయడం కోసం ఆ డిజైన్ ఎన్నుకున్నాడేమో డైరెక్టర్ అనిపిస్తుంది. అట్లా ఆ డిజైన్ ఉంది. మళ్ళీ అర్జునుడి పాత్రకు వచ్చేసరికి అది మనం పురాణాల్లో ఎలా చూసామో అలాగే ఉంది. అలా చూపించారు, అలాగే అదే గెటప్. కిరీటం లేదు, కాదు, రథము అదంతా చూపించారు. ఇవన్నీ ఆ తరహా ఎస్టాబ్లిష్మెంట్ విజయ్ దేవరకొండ మీద చూపించారు. సరే, డైలాగ్కి సంబంధించినటువంటి గ్రాంధికం గొడవ అదంతా ప్రాపర్గా డెలివరీ అయిందా లేదా అనేది వేరే చర్చ. కానీ విజయ్ దేవరకొండ ఒక సర్ప్రైజ్ ఎలిమెంటే ఈ సినిమాలో. అలా ఇంకో 2-3 సర్ప్రైజులు పెట్టుకున్నాడు ఆయన. కదా, ఎస్టాబ్లిష్ అయినట్టు లేవు కదా. ఎస్టాబ్లిష్ కాలేదు కానీ ఊరికి రాజమౌళి కానీ. అవును, జస్ట్ సర్ప్రైజ్ చేయడం కోసం పెట్టాడు అంతే. ఈ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్లో భాగంగా కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ని గనక రీక్రియేట్ చేసుంటే కొంచెం మైలేజ్ వచ్చి ఉండేది వాళ్ళకి. అవును, కానీ అది జరగలేదు.
రెండోది ఈ సినిమాలో నాకు అనిపించినటువంటి ఇదేంటంటే లోపం, మీకు ఫస్ట్ హాఫ్ అంతా చాలా డ్రాగ్గా కనిపిస్తుంది. అవును. అంటే ఏది నడుస్తుంది అంటే ఆడియన్స్ ఏదో ఒక లోకంతో ఐడెంటిఫై కావాలి, ఐడెంటిఫై చేయాలనుకున్నాడు అతను. అంటే ధర్మానికి గ్లాని జరుగుతోంది అనేది అక్కడ జనాలు ఫీల్ అయ్యే లెవెల్లో సన్నివేశ కల్పన జరగాలి. అది జరగల. అది హాలీవుడ్ లెవెల్లో నేను సినిమా టేక్ చేస్తున్నాను అనే దీనిలో ఉన్నాడు తప్ప ఎమోషన్స్ రైజ్ చేసేటువంటి సన్నివేశ నడక కనిపించలేదు. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ పోషించినటువంటి క్యారెక్టర్ నిడివి తక్కువే అయినప్పటికీ ఆ ఏరియాలో కొంచెం కనిపించింది, కొంచెం పెయిన్ కనిపించింది. కానీ అది ఎస్టాబ్లిష్ కాల, కంటిన్యూషన్ లేదు అక్కడ మీకు. అక్కడ ఆ క్యారెక్టర్ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడ మళ్ళీ తెగిపోయింది. అంటే కంటిన్యూషన్ లేకపోవడానికి కారణం ఏంటంటే అతను ఒక మిషన్ మీద వస్తాడు అక్కడికి. అదే మిషన్ మీద వాళ్ళ సొంత వాహనంలో వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఎవరో అడ్డుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళ ఆర్మీ బయటకు వచ్చి గొడవ చేస్తుంది. అవును. కాబట్టి ఒక పెయిన్ క్రియేట్ చేయాలి. అంటే శంబలకి సంబంధించిన వాళ్ళ సఫరింగు ఇవన్నీ కూడా ఆడియన్స్ని కదిలించేలాగా నడపాలి. ఇది ఫిక్షనే అనుకుందాం. ఇది భారతీయ పురాణాల్లో ఒక విచిత్రమైన అంశం ఏంటంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అని విడిగా మనకి చరిత్ర రాసినటువంటి గ్రంథాలు తక్కువే. ఈ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి చాలా వివరాలు, చాలా విశేషాలు పురాణాల్లో దొరుకుతాయి. అవును. అలాగని చెప్పి పురాణాలని చరిత్ర అని కూడా చెప్పలేము. పురాణాలని చరిత్ర అని చెప్పలేము, కానీ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఆనుపానులు అక్కడ ఉన్నాయి. అంటే పూర్తిగా చరిత్ర కాకపోవచ్చు, కానీ చరిత్రకి ఎవరికి వాళ్ళు తమ సొంత ఇంటర్ప్రిటేషన్స్ కల్పనలు జోడించి చేయటం వల్ల అవకాశం ఉంది అక్కడ. విడిగా మనకి ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు రాసినటువంటి ఆయన రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథం ఉంది కదా, అవును, డిస్కవరీ ఆఫ్ ఇండియా. అవును. ఆ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో కూడా ఆయన ఇండియన్ మైథాలజీ మీద ఆధారపడే చరిత్రను చెప్పే ప్రయత్నం చేశాడు. చూసినప్పుడు అనేక అనుమానాలు దొరుకుతాయి. ఏమిటి ఇలా నడుస్తుంది అంటే ఏ రకమైనటువంటి ఎమోషన్ని పలికించలేకపోవడం వలన సన్నివేశాల ద్వారా ఆడియన్స్ని ఏడిపించాలి కదా, ఎమోషనలైజ్ చేయాలి కదా, కోపం రావాలి విలన్ మీద. విలన్ గెటప్ బాగుంది, ఇదంతా సెట్టింగ్ బాగా వేశారు, కొంచెం భయం కలిగించాడు, ఇవన్నీ ఓకే, బాగానే ఉంది. కానీ ఆ విలన్ మీద కోపం వచ్చే ఇలాంటి సన్నివేశ కల్పన ఎక్కడుంది? అది జరగల. అందుకని మీకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం డ్రాగ్గా కనిపిస్తుంది, కొంచెం నిద్ర పట్టేలాగా కూడా నడిచింది సినిమా ఫస్ట్ హాఫ్ వరకు. సెకండ్ హాఫ్లో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో అదంతా ప్యాక్ చేసి సెకండ్ హాఫ్కి నడిపాడు. అంటే మేబీ వీళ్ళు మొదట వీళ్ళ ప్లానింగ్లో ఒకటే సినిమా ఇది, పార్ట్ 2 లేదు. ఇది బిగిన్ చేసినప్పుడు ఈ ఐడియా ప్రారంభంలో వీళ్ళు కల్కి అనే టైటిల్తో ఒక సినిమా చేయాలనుకున్నారు అంతవరకు. తర్వాత ఈ పార్ట్ 2 అనేది యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత దీనికి ఫస్ట్ పార్ట్ 1 అంటే ఫస్ట్ హాఫ్ యాడ్ చేశారు వీళ్ళు. దీన్ని వాళ్ళు ఇప్పుడు కూడా రిలీజ్ కూడా ఇది ఫస్ట్ పార్ట్ అని కూడా ఎక్కడా చెప్పలేదు. అవును. కానీ మనకి టు బి కంటిన్యూడ్ ఇలా వేశాడు. అవును, సినిమాలో చివరిలో చెప్పాడు కదా పార్ట్ 2 ఉంటుంది అనేది, సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూస్ అని చెప్పేసి పెట్టాడు. అవును, అది పెట్టాడు. అలాగే వాళ్ళు పార్ట్ 2 ఉంటుంది అనేది చెప్పారు చివరిలో. అదే అంటే ఇంకా అది ఇందులో అసలు ఏం జరగలేదు కదా, కలికే రాలేదు, కలి ఉన్నాడు, కలిపురుషుడు ఉన్నాడు, ఇంకా కలికి ఇంకా రాలేదు, కలికి పుట్టలేదు. కలికి మాత శంబల చేరింది, అది ఈయన గుర్తించాడు, అశ్వత్థామ గుర్తించాడు. ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నటువంటి కర్ణుడు తనని తాను విషయాల్ని పూర్తిగా గ్రహించి తను ఎటుండాలో డిసైడ్ చేసుకుని అటువైపుకి నడవాల్సినటువంటి ఒక పరిస్థితి
దానికి కొంత అశ్వత్థామ నుంచి ఆయనకు తెలియజేసే ప్రయత్నం, ఒక స్ఫూర్తి అంటే అందే ప్రయత్నం, ఇది విషయం అని తనకు చెప్పే ప్రయత్నం జరగాలి. అంటే కర్ణుడే తన ఎదురుకుండా తనతో దెబ్బలాడుతున్నది పూర్వజన్మలో కర్ణుడే అనేది గుర్తించడం వరకు నడిపాడు. అశ్వత్థామ గుర్తించాడు. అతనికి తెలియదు, భైరవ్కి తెలియదు, అతనికి చెప్పాలి. ఇదంతా పార్ట్ 2కి పెట్టుకున్నాడు. మేబీ ఆయన సెకండ్ పార్ట్ అనుకుని ఉంటాడు అప్పుడు, అంటే సెకండ్ హాఫ్ అనుకుని ఉంటాడు. ఇప్పుడు ఆ సెకండ్ హాఫ్ అంతా తీసుకెళ్ళి పార్ట్ 2 చేశారు. పార్ట్ 2 చేసినప్పుడు ఈ పార్ట్ 1 తాలూకా లెంగ్త్ పెంచాల్సిన పరిస్థితి వచ్చి కొన్ని సన్నివేశాలు ఎస్టాబ్లిష్మెంట్ కోసం అనుకున్న సన్నివేశాల నిడివి పెరిగి మీకు ఫస్ట్ హాఫ్ మీద పడింది ఆ భారం. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి కల్కి పార్ట్ 1 ఫస్ట్ హాఫ్ మీద ఆ భారం పడటం వలన మీకు లాగ్ అనిపిస్తుంది సినిమా. రాజేంద్ర ప్రసాద్ ఎపిసోడ్ వరకు బాగానే ఉంది, ట్రావెల్ అవుతారు జనాలు. అక్కడి నుంచి వచ్చినటువంటి సన్నివేశాలన్నీ కూడా అంటే వైరిపక్షం తాలూకా అగ్రెసివ్నెస్ని బాగానే ప్రొజెక్ట్ చేశారు. కానీ యువతల వాళ్ళ సఫరింగ్ కూడా చూపించాలి కదా, వీళ్ళ హృదయాలు కదిలేలాగా. ఇంత దుర్మార్గుణ్ణి ఎలిమినేట్ చేయడానికి ఒక శక్తి రావాలి అని ఆడియన్స్ కూడా ప్రార్థనలు చేసే లెవెల్కి నడపాలి. అది కనిపించలే, ఆ డెప్త్ కనిపించలేదు. అయినప్పటికీ ప్రజలు ఎందుకు ఆ సినిమా చూసి బయటకు వచ్చి పర్వాలేదు, బాగుంది, ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే టేక్ చేసినటువంటి పద్ధతి, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించిన పద్ధతి, ఒక కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్ళినటువంటి అనుభూతి కలిగించగలిగాడు. రెండోది, మనం హాలీవుడ్లో ఈ మధ్య కాలంలో పిల్లలు చూస్తున్నటువంటి మార్వెల్ సిరీస్ చూస్తున్నారు కదా, ఈ ఐరన్ మ్యాన్ సిరీస్లు, వీటి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అవెంజర్స్, ఇవన్నీ ఈ తరహా సిరీసులు చూస్తూ పెరుగుతున్నటువంటి పిల్లలకి ఇది కొంత కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు పేరెంట్స్ మీద ప్రెజర్ పెట్టి సినిమాకి నడిపించే అవకాశం ఉంది. అందుకని వీళ్ళు ఆడియన్స్ని ముందే టార్గెట్ చేసి ఆ ఏరియాలో కొంత ప్రమోషన్ కూడా నడిపారు. దాని ఇంపాక్టే మనకి అడ్వాన్స్ బుకింగ్ల మీద కనిపించింది. ఇది రన్లో కూడా కనిపించే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉండే అవకాశమే ఉంది. రన్లో కూడా కనిపిస్తుంది కాబట్టి ఫైనాన్షియల్గా సినిమా ఓకే, కానీ అనేక ప్రశ్నల్ని వదిలేశాడు. సమాధానాలు చెప్పకుండా వదిలిపెట్టేసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి, చాలా గందరగోళాలు ఉన్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్లో పైగా సంగీతం శ్రీనివాసరావు గారు కూడా కూర్చున్నాడు ఈ డిజైనింగ్లో. కూర్చున్నప్పుడు ఆయన కొన్ని పరిహరించి ఉండాల్సింది. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నామో ఆ సుమతి పాత్రకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఈ మరియమ్మ, విష్ణుయేసుడు అనేటువంటి క్యారెక్టరు, అసలు ఆ క్యారెక్టర్ లేదు, అసలు లేదు. అంటే 2 కథలు ఉన్నాయి అక్కడ. విష్ణుయేసుడు అనే పేరుతో ఒక పాత్ర కొంతమంది చెప్తారు. ఒక వెర్షన్ ఏంటంటే ఆ కుమారుడు, ఆవిడకి పుట్టబోయే కుమారుడి పేరు కూడా అదే అని, విష్ణుయేషుడు అనే పేరుతోనే ఆ పిల్లాడు పుడతాడు, తర్వాత కల్కిగా తన్ని తాను తెలుసుకుంటాడు అనే కథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది మన దగ్గర. ఈ గందరగోళం ఉంది కాబట్టి ఆ ఏరియాకి వెళ్ళకూడదు అనుకున్నాడా డైరెక్టర్ అనేది ఒకటి. కానీ దీనివల్ల ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ హైందవ సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా ఈ కల్కి అవతారానికి సంబంధించి ఏదైతే ప్రాతిపదిక పెట్టాడో నాగశ్విను, దాన్ని అబ్జెక్ట్ చేసే అవకాశాలు లేవంటారా? అంటే ఈ తరహా ధోరణి మనకు ఆదిపురుషులో కనిపించింది. అవునా, చాలా విమర్శలు వచ్చాయి కదా అప్పుడు. విమర్శలు వచ్చినాయి, ఒక రకమైనటువంటి రెడిక్యూల్ చేసే పద్ధతి నడిచింది అందులో. అయితే దీనిలో ఈయన పురాణం అని చెప్పలా, పురాణం అని చెప్పకుండానే పురాణమే తీశాడు. చెప్పితే ఓపెనింగే మహాభారత యుద్ధంతో చేశాడు కదా, యుద్ధంతో అశ్వత్థామ ఇదంతా చెప్పాడు. చేసి మధ్యలో ఆయన అడ్వాంటేజ్ ఎక్కడ తీసుకున్నాడు, భవిష్యత్తులో జరుగుతోంది కథ అని చెప్పాడు. అంటే కలియుగాంతాన్ని ఇప్పుడు చెప్తున్నాను అని. కలియుగాంతము అన్నప్పుడు ప్రజెంట్ సొసైటీలోకి వచ్చినటువంటి అనేక విషయాలు అతను మాట్లాడే స్వేచ్ఛను తీసుకున్నాడు. అందుకని కాంప్లెక్స్ అనగలిగాడు ధైర్యంగా. అదే
ఎందుకంటే అశ్వత్థామ ఉన్నాడో లేదో ఎవరికి తెలియదు. సో అదైనా ఊహే కదా. ఊహే ఆయన చిరంజీవి అనేది పాయింట్ మాత్రం తీసుకొని అంతే. అంటే దాసరి నారాయణరావు గారు దేవదాస్ మళ్ళీ పుట్టాడు అనే సినిమా తీసినప్పుడు ఒక లాజిక్ వాడాడు ఆయన. ఎవరైనా చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడితే వాళ్ళకి ఆ పాత రూపమే వస్తే ఆ పాత జన్మ తాలూకా స్మృతులు ఉండవు. అలా కాకుండా వేరే రూపంతో పుడితే వాళ్ళకి ఆ పాత జన్మ తాలూకా స్మృతులు ఉంటాయి. ఓకే, రూపమా స్మృతుల ఏదో ఒకటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనేది ఆయన ఆ పాయింట్ తీసుకొని చెప్పాడు. అది అనే లాజిక్ మీద ఆధారంగా ఆ కథ డిజైన్ అయింది. అవును, అట్లా ఈయన కూడా ఏదో ఒక లాజిక్ పట్టుకున్నాడు. పట్టుకొని నేను భవిష్యత్తు చెప్తున్నాను కాబట్టి భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాననే ఉద్దేశంతో కాంప్లెక్స్ అనేది తీసుకున్నాడు. అవును, ఈ కాంప్లెక్స్ అనే ఆలోచన కూడా హాలీవుడ్ నుంచి అడాప్ట్ చేసుకున్నది. ఈ మార్వెల్ సిరీస్లోను వీటిలోనూ కనిపించే కాంప్లెక్సే అది. దాన్ని అవతారు ఇది కూడా కనిపిస్తుంది, ఆ వాహనం ఇవన్నీ. ఇప్పుడు ఇండియన్ మైథాలజీ నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఎందుకు ఈ తరహా కథలు డిజైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు దీని తర్వాత ఇంకొక సినిమా రాబోతోంది కన్నప్ప అనే పేరుతో. ఎందుకు ఈ తరహా కథలు ఎంపిక చేసుకుంటున్నారంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కలిగించకపోతే థియేటర్లకు జనాలు రారేమో అని ఒక అనుమానం. ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కలిగించడానికి ఇది బాగుంటుంది, ఈ లైన్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ తరహా కథల్ని తవ్వి బయటకు తీస్తున్నారు. ఓకే, ఇది ఒక క్రమం జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు రాజమౌళి ఆ రోజున అనుకున్నది ఏమిటి, భారతీయ ప్రేక్షకుల్ని అడ్రస్ చేస్తూ ఇండియన్ మార్కెట్ వరకే సినిమా చేస్తున్నాను అనే ఉద్దేశంతో ఆయన ఒక జానపద కథ అయితే బాగుంటుంది అనుకుని వెళ్ళాడు బాహుబలి అనే పేరుతో. ట్రిబుల్ ఆర్ కూడా అలాంటి డిజైనే వేసుకున్నాడు ఆయన. మార్కెట్ నిర్మాణమే అది. ఆంధ్ర మార్కెట్ కోసం ఒక హీరోని, అలాగే అంటే సీతారామరాజుని, అలాగే తెలంగాణ మార్కెట్ కోసం కుమరం భీమ్ని తీసుకుని వాళ్ళిద్దరిని రామాంజనేయులుగా మార్చడం ద్వారా జాతీయ మార్కెట్ని పట్టుకోవడం అనే వ్యూహంతో చేసిన స్క్రిప్ట్ వర్క్ అది. అంతకుమించి ఏమీ లేదు దానిలో. అదే అలాగే అఖండ సినిమా విజయోత్సవ సభలో అల్లు అరవింద్ గారు ఒక మాట అన్నాడు, ఇదే సినిమాని వైష్ణవానికి గనక పెట్టి పాన్ ఇండియా లెవెల్లో తీస్తే ఇదే రేంజ్ సక్సెస్ అక్కడ కూడా సాధించవచ్చు అని చెప్పాడు. అది అంటే సినిమా పరిశ్రమకు సంబంధించి చాలామంది దీని గురించి ఆలోచిస్తున్నారు. అదే అంటే మార్కెట్ గురించి ఆలోచిస్తున్నారు. మార్కెట్ పెంచుకోవాలంటే గ్రాండియర్ లుక్, అంటే బడ్జెట్ వెసులుబాటు దొరుకుతుంది కాబట్టి నువ్వు గ్రాండియర్గా చెప్పడానికి అవకాశం ఉన్న కథల్ని తీసుకోండి. ఈ తరహా కథలు మీకు భారతీయ పురాణాల్లో దొరుకుతాయి. అవును, పైగా జనాలకి అంటే అవి ప్రూవ్డ్ సబ్జెక్టులు కూడా, జనాలు నమ్మకాల్లో నుంచి పుట్టిన కథలు కాబట్టి ప్రజలు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు. అవి ప్రూవ్ అయినటువంటి సబ్జెక్టులు, అందుకని ఆ ధైర్యం కూడా ఉంటుంది టేకప్ చేసేవాడికి అనేది భరోసా వీళ్ళు ఈ తరహా కథలు తీసుకోవడం వెనకాల నేపథ్యం. అయితే ప్రజల నమ్మకాలలో నుంచి తీసుకుంటున్నటువంటి కథలు అన్నప్పుడు చాలా బాధ్యతగా వ్యవహరించాలి. అక్కడ మీరు పురాణ విమర్శ చేసినా జనాలు భరిస్తారు, కానీ పురాణాలని అపహాస్యం చేస్తే మాత్రం సహించరు. ఈ ప్రమాదం ఉంది. అవును, కాబట్టి ఈ తరహా కథలు తీసుకుని కొంత మేము చొరవ తీసుకుంటాము అనేటువంటి డైరెక్టర్లు మనం కత్తి మీద సాము చేస్తున్నాము అని నిరంతరం అనుకోవాలి. పాత్రల పేర్లు, పాత్రలకు తీసుకునేటువంటి నటులు, వీళ్ళందరి మీద కూడా ఆడియన్స్ దృష్టి ఉంటుంది. అవును, ఈవెన్ ఇప్పుడు రామాయణం తీస్తూ దానిలో రావణ పాత్ర కోసం ఒక ముస్లింని తీసుకున్నప్పుడు చాలా చర్చ జరిగింది ఆదిపురుషులకు సంబంధించి. ఇది జరుగుతుంది, ఎవరు చేసినా జరుగుతుంది. ఎవరు చేసినా దాని తాలూకా మనోభావాలు గాయపడటానికి సిద్ధంగా ఉంటాయి. ఈ ప్రమాదాన్ని కూడా గుర్తించాలి. ఈ ప్రమాదాన్ని గుర్తించి సాధ్యమైనంత వరకు ఆ తరహా వివాదాల్లోకి సినిమా వెళ్లకుండా చూసుకోవాలి డైరెక్టర్. పైగా అతను కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, ప్రొడక్షన్ సైడ్ కూడా ఇతను ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆధారంగానే బడ్జెట్ కేటాయించారు వాళ్ళు 600 కోట్లు అనేది. ఇది ఒక రకంగా ప్రస్తుతానికి ఉన్నటువంటి
రిపోర్టు ప్రకారం అయితే సినిమా పాజిటివ్గానే జనాలు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ లాగ్ అయినప్పటికీ బయటకు వచ్చి అయితే బాగాలేదు సినిమా అనే మాట అంటలేదు. అంటాం లేదు. అవును, అది ఒక పాజిటివ్ ఇది ఒకటి ఈ సినిమా సంబంధించి. సో డబ్బులు వచ్చేస్తాయి, డబ్బుల ఫ్లో ఆల్రెడీ మొదలైపోయింది. ఇది రన్ కూడా కలిసి వచ్చేటువంటి కథ అనేది అర్థమవుతోంది. సో రన్ వచ్చేస్తుంది. వారమా, 10 రోజుల, 20 రోజుల అనేది దాని భవిష్యత్తు. డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు హ్యాపీనే, ఎవరి లెవెల్లో వాళ్ళు హ్యాపీయే. కానీ ఈ తరహా కథలు డిజైన్ చేసేవాళ్ళు ఈ లోపాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చూద్దాం అంటే ఈ నెక్స్ట్ పార్ట్లో మరి ఆయన ఎలా దీన్ని ఇంకా ఎలా చూపించబోతున్నాడు. ఎందుకంటే అప్పుడు ఇంకా అశ్వత్థామ కర్ణుడు కలుస్తున్నారు కాబట్టి. అవును, అది ఇంకెంత అంటే మొత్తం నేను అనుకోవడం ఏంటంటే కంటెంట్ పరంగా ఇంకా మరింత రసవత్తరంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు కంసుని ఢీకొనలా, అవును, కలిపురుషుని ఢీకొనలేదు. సో ఆ నెక్స్ట్ మూవీలో అది కూడా జరగబోతుంది కాబట్టి ఇంకా మరింత ఆ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఈ సినిమాలో కొంచెం తగ్గిందని మనం అనుకుంటాం కదా, అది ఉండే అవకాశం ఉందని చెప్పేసి అనుకుందాం. అలాగే కర్ణుడి చాపము, కర్ణుడి ధనస్సు అది అశ్వత్థామ చేతిలో చేతికర్రగా పెట్టాడు. అవును, అది ఆ డిజైనింగ్ బాగానే ఉంది. అవును, ఆ కర్ర అతని చేతిలోకి వెళ్ళగానే దానిలోకి ఒక పవర్ వచ్చినట్టుగా దానికి సంబంధించిన ఒక ఎస్టాబ్లిష్మెంట్ డైలాగ్ పెట్టాడు. అవును, అది అంటే ప్రభాస్ చేతికి వస్తే ఎలా అయిందో చూసాం కదా మనం. అదే అది దాన్ని ఒక డైలాగ్లో చెప్తాడు అతను. అమితాబ్తో ఒక డైలాగ్ చెప్పించారు, ఇది నా చేతిలో ఉంది కాబట్టి ఇలా ఉంది, ఇది ఎవరి చేతిలో ఉండాలో వాళ్ళ చేతిలో ఉంటే ఇది వేరే రకంగా ఉంటుంది అని చెప్తాడు. అది కొంత చూపించే ప్రయత్నం చేశాడు. ఇలాంటివి కొన్ని జనాలకు కొంచెం ఉత్సాహాన్ని నింపే సన్నివేశాలు కూడా ఉన్నాయి. కానీ అవి మాత్రమే చాలదు. అది కాంప్లెక్స్ మీద జనాల్లో కోపం రైజ్ చేసేటువంటి సన్నివేశాలు ఒక 2-3 పడి ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. అది లోపం సినిమాలో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ సినిమా సంబంధించి అంటే అతను ఏదైతే చూపించాడో వాటికి సంబంధించినటువంటి ఆ క్లారిటీ కొంత దీని ద్వారా వెళ్ళే అవకాశం ఉందనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.